వరంగల్ జిల్లా గీసుకొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తనని గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని వీరగోని రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ బీసీ జనరల్ రిజర్వేషన్లో భాగంగా తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం తాను కట్టుబడి పనిచేస్తారని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామస్తులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. వీధి లైట్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా మొదలైన సమస్యలను గుర్తించి మౌలిక సదుపాయాల రూపకల్పనకు సంబంధిత అధికారులతో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కులమతాలకు అతీతంగా ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా గీసుకొండ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఆయన పేర్కొన్నారు. గీసుకొండ గ్రామంలో యువత కోసం జిమ్ సెంటర్ను ఏర్పాటు చేస్తారని తెలిపారు. విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతుల కోసం చెరువులను అభివృద్ధి చేసి పంటలు సమృద్ధిగా పండించి ఆర్థికంగా ఎదిగేందుకు అభివృద్ధి చేస్తారని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో నూతన శ్మశాన వాటిక నిర్మాణం కోసం నిధులు సమకూర్చి నిర్మిస్తారని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, పారిశుధ్యం సక్రమంగా అమలు చేసి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తారని అన్నారు. ఓటర్లు ఇలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని వీరగోని రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, రాజేందర్, నరసయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ యువతను ముందుకు తీసుకువెళ్తూ ఈ గ్రామాభివృద్ధి కోసం అన్ని విధాల నేను ముందుంటానని తెలియజేస్తూ, అందులో భాగంగా ప్రప్రథమంగా నేను సర్పంచ్ అయిన ఫస్ట్ నా మేనిఫెస్టోలో గీసుకొండలో కోతుల బెడద ఉంది. అది కంప్లీట్గా ఆ కోతులను నా సొంత ఖర్చులతోనే నేను సర్పంచ్ అయిన తర్వాత వాటిని పట్టించి మరి ఈ ఊరికి కోతుల బెడద లేకుండా చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా రాజీ లేకుండా, మరి అవినీతికి ఎక్కడ తావు లేకుండా ఈ గ్రామాభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తానని గీసుకొండ గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా యువతను ఉత్తేజపరుస్తూ చెడు మార్గానికి బానిసలు కాకుండా వారికి సపరేట్గా ఒక ప్రణాళికను మేము రూపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి యువతకు ప్రత్యేకంగా ఒక జిమ్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే మరి సోదరి మహిళలను మరి ఆర్థిక స్వావలంబన కోసం మరి గౌరవ పెద్దలు అల్లం బాలకిషోర్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి మహిళా సోదరి మహిళలకు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక తోడ్పాటుకు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మరి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఎక్కడ ఎలాంటి పథకాలకి అవినీతికి తావు లేకుండా మేము వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. మీరు సర్పంచ్ అభ్యర్థులుగా మరి ఇప్పుడు తెలిసింది 4 అభ్యర్థులం ఉన్నాము. దాంట్లో మీకు ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారు, ఎవరైతే మర్యాదపూర్వకంగా ఉంటారు, ఎవరైతే అవినీతికి పాల్పడరో మీరే సూచించి వారికి మీరు వెనుదండగా ఉండాలని నేను కోరుకుంటాను. ప్రలోభాలకు కానీ, దౌర్జన్యాలకు కానీ, లేక ఎలాంటి అపోహలకు లొంగకుండా మీరు స్వచ్ఛందంగా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని